గర్వభంగం. వారణాసి నగరంలో పూర్వం ఒక ఇల్లాలుండేది. తాను మహాపతివ్రతని ఆమెకు గర్వంగా ఉండేది. భర్త భోజనం చేయక పూర్వమే తాను భోజనం చేసేది కాదు. భర్త ఊరికి వెళ్తే ఆయన భోజనం చేస్తాడో లేదో, ఎప్పుడు చేస్తాడో, ఎలాంటి భోజనం చేస్తాడో అన్న సంశయంతో పచ్చి మంచినీళ్లు తాగి పస్తులు పడుకునేది. ఆవిడకు గల ఈ చాదస్తాన్ని చూసి ఇరుగు పొరుగు అమ్మలక్కలు నవ్వుకునేవారు. ఆవిడ మాత్రం ఇతర స్త్రీలను ఆక్షేపించేది. మీకు పతివ్రతా ధర్మం ఏమీ తెలీదు. భర్త ఏ పూటైనా రావడం తోస్తే భోజనం చేసేస్తారా? ఒక పూట పస్తు పడుకుంటేనేం? భర్త ఊళ్ళో లేకపోతే నిశ్చింతంగా 3 పూట్లు ఆరగిస్తారా? పొరుగురు వెళ్ళిన మనిషి ఏమైనా తిన్నాడో లేదో అన్న విచారమే ఉండదు మీకు. నేనెప్పుడు అలా చేయలేను అని ఉపన్యాసాలు ఇస్తూ ఉండేది. ఈ ఉపన్యాసాలు విన్న వాళ్ళకు కోపాలు రాసాగాయి. ఈవిడ తన చాదస్తం మనకు కూడా అంటగట్టి ప్రయత్నం చేస్తుందేమిటి అని వారిలో వారు అనుకుని తమ భర్తలతో చెప్పారు. వారు ఆమె భర్త ఎదుట ఆమెను గురించి కొంచెం వెటకారంగా మాట్లాడసాగారు. ఇదంతా భరించలేక ఆమె భర్త ఆమెకు మంచి గుణపాఠం నేర్పి ఆమెకు గర్వభంగం చేయాలనుకున్నాడు. ఆయన రోజు భోజనానికి ఆలస్యంగా రాసాగాడు. ఒక్కొక్క పూట అసలు భోజనానికి వచ్చేవాడే కాదు. ఒకసారి ఉన్నట్టుండి హఠాత్తుగా భార్యకు చెప్పకుండా పొరుగురు వెళ్ళి 2-3 రోజుల దాకా వచ్చేవాడు కాదు. ఇందువల్ల అతని భార్యకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉండేది. అయినా ఆవిడ పతివ్రతా ధర్మాన్ని పల్లబిగున ఆచరిస్తూ అవస్థ పడుతూ ఉండేది. భోజనం వేళకు సరిగ్గా ఇంటికి రమ్మని భర్తను కోరేది. ఒక ఉదయం వంట వేళకు భర్త భార్యతో, ఏమే, ఇవాళ పంచభక్ష పరవన్నాలు చెయ్యి, సుఖంగా భోజనం చేసి చాలా కాలమైంది అన్నాడు. భార్య సంతోషించింది. ఆమె కూడా సుఖంగా భోజనం చేసి చాలా కాలమైంది. భోజనానికి ఆలస్యం చేయక వేళకు రండి అని భర్తని హెచ్చరించింది. వంటింట్లోకి వెళ్ళి తనకిష్టమైన పిండి వంటలు, కూరలు, పరవాన్నము చేసి కానీ ఎంతసేపు చూసినా భర్త రాడు. చివరకు మిట్ట మధ్యాహ్నం దాటాక ఆయన వచ్చాడు. ఎప్పుడనగా వంట అయింది, భోజనానికి రండి అన్నది భార్య. ఇదిగో చెరువులో స్నానం చేసి క్షణంలో వస్తాను అంటూ భర్త గబగబా వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఎంతకు రాడు. భార్యకు ఒక వంక ఆకలి దహించుకుపోవటమే గాక తనకిష్టమైన వంటకాలు ఎదురుగా కనిపించడం వల్ల మరింత బాధగా ఉంది. పూర్తిగా 2 గంటలు గడిచాక భర్త వచ్చాడు కదా అని భార్య సంతోషించింది. కానీ లోపలికి వస్తూనే ఆయన కాస్త కళ్ళు తేలవేసి నట్టింట్లో విరుచుకు పడిపోయాడు. భార్య దగ్గరికి వెళ్ళి చూసేసరికి 2 గంటల పాటు చెరువులో నానిన భర్త శరీరం భార్య చేతికి చల్లగా తగిలింది. భర్త చచ్చిపోయాడు అనుకుంది భార్య. ఏడ్చి కేకలు పెడితే నలుగురు వచ్చి చూసి ఆయన ప్రాణం పోయిందో లేదో తేల్చి చెప్తారు. కానీ నిజంగా ప్రాణం పొయ్యి ఉంటే తన నోట మట్టే. చేసిన వంటకాలు ముట్టుకునే యోగం ఉండదు. తినదలిస్తే భర్త స్థితి తెలియకముందే తినాలి. భార్య చప్పున వంటింట్లోకి వెళ్ళి తనకిష్టమైన వంటకాలన్నీ కడుపు నిండా తినేసింది. ఆమె చెయ్యి కడుక్కొని తిరిగి వచ్చేసరికి నట్టింట భర్త ఇంకా అదే తీరుగా పడి ఉన్నాడు. అప్పుడు ఇల్లాలు అయ్యో దేవుడా అని శ్లోకాలు ప్రారంభించింది. నలుగురు చేరారు. ఏమిటేమిటి అని అడిగారు. చేసిన పిండి వంటలైనా తినకుండా పోయావా దేవుడా అని శోకాలు పెట్టింది. నేను తినకపోయినా నువ్వు తిన్నావు కదటే అంటూ భర్త లేచి కూర్చున్నాడు. చూడవచ్చిన వారందరికీ జరిగిందంతా తెలిసిపోయింది. భర్త చేసిన మోసానికి భార్యకు చచ్చే సిగ్గైపోయింది. ఈ భాగ్యానికైనా తల్లి మా అందరికీ పాతివ్రత్యం బోధించావు అంటూ అమ్మలక్కలంతా ఆవిడ్ని దెప్పిపోసి మరీ వెళ్లారు. అది మొదలు ఆ ఇల్లాలు ఎవ్వరికి పతివ్రతా ధర్మాలు బోధించి ఎరగదు. ఇతర స్త్రీలను గురించి వేలాకోలం చేసి ఎరగదు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.